श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 17 విన్నవి కన్నవి అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన చిన్నప్ప అనే ఆయన ఫాదర్, చర్చి ఫాదర్ అన్నమాట। ఆయన చెప్తారు, ఆయన ఒక ఉత్తరం రాస్తారట। ఏంటంటే, రీసెంట్లీ ఐ హర్డ్ దట్ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ హ్యాస్ ఎక్స్పైర్డ్ వెరీ సడన్లీ. ఐ వాంటెడ్ టు సీ హిమ్ పర్సనల్లీ బట్ నౌ ఐ లాస్ట్ ద ఛాన్స్. ఆయన చర్చ్ ఫాదర్ ఆయన రాస్తున్నారనమాట। నేను విన్నాను భరద్వాజ్ మాస్టర్ గారు సమాధి అయ్యారని సడన్గా, కానీ నేను చాలా ఆయన పర్సనల్గా కలుసుకోవాలని చాలా అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అవకాశం లేదు, నాకు ఈ బుక్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట। మతం ఎందుకు, ఏది నిజం, విజ్ఞాన వీచికలు, సాయినాథ ప్రమోదామృతం మొదలైన గ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయట। మిగతా బుక్స్ కూడా నాకు కావాలి అని చెప్పారు। పూజ ఎందుకు, శ్రీ సాయిలీలామృతం, సద్గురు దర్శనం, ఈ గ్రంథాలు నాకు ఇంకా కావాలి, అవసరం, అవి కొంచెం పంపించండి అని చెప్పి రాశారనమాట ఆయన। అలా ఎంతోమంది మాస్టర్ గారు గురించి తెలుసుకొని, మాస్టర్ గారి గ్రంథాలు చదువుకొని సన్మార్గంలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారన్నమాట। అలాగే ఎంతోమంది మన మహాత్ముల్ని సేవించుకున్నారు మాస్టర్ గారి ఆశీస్సులతోటి, ఆయన అనుగ్రహంతో। ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం। శ్రీ పోలూరి శ్రీనివాసరావు, అడ్వకేట్, ఎడిటర్, సాయిబాబా పత్రిక। శ్రీ మాస్టర్ గారి ప్రసంగాల్లో గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వం మధ్యే స్థితో గురు అన్న శ్లోకం వినిపించేవారు। దీన్ని వివరిస్తూ వేదధర్ముడు, దీపకుడు కథ చెప్పేవారు। జగత్తంతా సాయి స్వరూపంగా చూసేవారికి భేదభావాలు ఉండవు। శ్రీ మాస్టర్ గారు సమాజం మారడానికి చేయవలసినంత చేశారు। ఎదుటివారికి ఎంతో తెలియజెప్పాలి, మేలు చేయాలి అని తప్పిస్తూ ఉండేవారు। అలా చేస్తేనే ఆయనకు తృప్తి। మాస్టర్ గారి గురించి ఏం చెప్తున్నారు, మాస్టర్ గారి ప్రసంగాలు చెప్పేటప్పుడు గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురు అన్న శ్లోకంతో మాస్టర్ గారు వినిపించేవారట। దీన్ని వివరిస్తూ వేదధర్ముడు, దీపకుడు కథ చెప్పేవారట। మనకు తెలుసు కదా, గురు చరిత్రలో అందరం చదువుకుంటూ ఉంటాం పారాయణలో, వేదధర్ముడు, దీపకుడు కథ అది చెప్పేవారట। జగత్తంతా గురు స్వరూపంగా, సాయి స్వరూపంగా చూసేవారికి భేదభావాలు ఉండవు అని చెప్పేవారట మాస్టర్ గారు। మాస్టర్ గారు సమాజం మారడానికి చేయవలసినంత చేశారు। ఎదుటివారికి ఎంతో తెలియజెప్పాలి, మేలు చేయాలి అని తప్పించేవారు। ఎప్పుడు ఎవరు ఉన్నా సరే, వాళ్ళు ఎవరు వచ్చినా సరే, మాస్టర్ గారికి ఎవరు పరిచయం అయినా సరే, ఆయన ఎలా ఉండేదంటే వాళ్ళకి మేలు చేయాలి ఎవరికైనా సరే అని తప్పిస్తూ ఉండేవారు మాస్టర్ గారు। అలా చేస్తేనే ఆయనకు తృప్తిగా ఉండేది। భోజన సమయంలో కూడా బాబా గురించే తప్ప ఇంకొకటి మాట్లాడరు। ఉపన్యాసాల్లో, సత్సంగాల్లో కాస్త విరామంగా ఉంటే చాలు, నామస్మరణ చేస్తున్నట్లు వారి పెదవులు కదలికను బట్టి తెలుసుకోవచ్చు। మామూలుగా ఏం చేస్తాం మనం, ఏదైనా కాసేపు మాట్లాడిన తర్వాత రిలాక్స్గా ఫీల్ అవుతాం। ఏ పని చేసినా సరే కాసేపు అయ్యేసరికి మనం రిలాక్స్గా ఫీల్ అవుతాం, వేరే ఏదో చేసుకుంటాం మనం కదా। కానీ మాస్టర్ గారిది ఎట్లా ఉండేదట, ఆ ఉపన్యాసాలు, సత్సంగాల్లో కాస్త విరామం దొరికితే ఆయన ఒక చోట కూర్చొని నామస్మరణ చేసుకునేవారట। చూడండి, మనం ఏదో పెద్ద అలిసిపోయినట్టు రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం। పారాయణ చేసిన, సత్సంగం చేసిన, కొన్ని గంటలు కూర్చున్నా, కొన్ని గంటలు ఏదైనా మంచివి విన్నా, చదివినా కదా, తర్వాత ఏ సెల్ ఫోనో తీయాలి కదా జనరల్గా, లేకపోతే టీవీ పెట్టడం, ఇట్లాంటివి ఉంటాయి। అట్లా కాదు, మాస్టర్ గారు చక్కగా కూర్చుని ఆయన నామస్మరణ, అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అలా బాబా సన్నిధిలోనే ఆయన ఉండేవారు అనమాట। అది ఆయన పెదవుల కదలికను బట్టి తెలుసుకోవచ్చు అంటున్నారు। వారు ఆధ్యాత్మిక మహాసాగరం, ఆ భావం ఎంతో చాలా చుట్టూ ఉండే మాకు ఎంతో లోతుగా తెలిసేది। అంటే అసలు మాస్టర్ గారిది ఆ భావం ఎట్లాంటిది అనేది
మాస్టర్ గారితో ఉండే వాళ్ళందరికీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాస్టర్ గారితో ఉండడం వల్ల వాళ్ళకి ఎంత లోతుగా ఉందో వాళ్ళకి తెలుస్తూ ఉండేట. కరుణా సముద్రమే వారు. అసలు కరుణ అనేది ఎలా ఉంటుంది అని చెప్పాలంటే మాస్టర్ గారే. మాస్టర్ గారిని చూస్తేనే ఓహో కరుణ అంటే ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుంది మనకి. అది కరుణా సముద్రం అంట వారు. వారు విసుగు చెందిన సందర్భాలు నేను చూడలేదు. మాస్టర్ గారు విసుగు చెందడం అనేది ఎప్పుడు చూడలేట. ఎదుటివారు పొరపాటు చేస్తున్నారు అన్నప్పుడు కాస్త ఫోర్స్గా మాట్లాడతారు, అంతేకాని అది విసుగు కోపం కాదు. ఎవరైనా ఎదుటివాడు పొరపాటు చేస్తున్నప్పుడు కొంచెం ఫోర్స్గా మాట్లాడేవాళ్ళు, అంటే వాడు సరి చేయడానికి అన్నమాట. అంతేగాని అది విసుగు కోపము, అసలు కోపం అనేది కాదు. కోపం లేదు మాస్టర్ గారికి, ఒక ఫోర్స్ ఉండేది అనమాట. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఫోర్స్గా మాట్లాడేవారు, అంతే తప్ప అదేదో విసుగు చెందడమో కోపమో వాళ్ళ మీద ద్వేషమో అట్లా అసలు కానే కాదు. అసలు అలాంటి భావం ఉండడం చాలా కష్టం అండి. మనకైతే మనకి ఏదో ఒకటి వస్తుంది, కోపంతోనైనా మాట్లాడతాం, లేకపోతే విసుగుతో మాట్లాడతాం, లేకపోతే ద్వేషంతో మాట్లాడతాం, విమర్శిస్తూ మాట్లాడతాం ఎదుటివాడిని. అట్లా ఉంటాయి మనవి, లోపల ఇంటెన్షన్ అట్లా ఉంటుంది మనది. కానీ మాస్టర్ గారు అట్లా కాదు, సరిచేయడమే అంతే, అంతవరకే, దాన్ని అంతవరకే, తర్వాత అంత మామూలు అలా ఉండేది. అసలు ఎవ్వరి మీద కోపం అనేది ఆయనకి లేదు. వారి గురించి క్షుణ్ణంగా ఆలోచించే కొద్దీ అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయి ప్రతిరూపమే వారు. బాబా ప్రతిరూపమే మాస్టర్ గారు. ఇంకా మాస్టర్ గారిని చూసారంటే ఇంకంత బాబాని చూసినట్లే ఇంకా, ఎందుకంటే అదే ఆచరణ ఆయనలో కనిపిస్తుంది. శ్రీ మాస్టర్ గారి చరిత్ర తప్పక రావాలి, అందుకు తీవ్ర కృషి చేయాలి అంటారు శ్రీ పోలూరి శ్రీనివాసరావు గారు. మన మాస్టర్ గారి చరిత్ర అనేది తప్పకుండా రావాలి, అందరూ తప్పకుండా చదువుకోవాలి, దానికోసం మనం తీవ్రమైన కృషి చేయాలి అనేవారట అప్పట్లైనా. శ్రీ మేడా జయరాం గారు, క్లాత్ మర్చెంట్, ఒంగోలు. 1981లో నేను మాస్టర్ గారిని చూశాను. ఒకసారి సార్ మీరు ఎక్కువగా కలలో కనిపిస్తుంటారు నాకు అనగా, భక్తుల పేరుతో షిరిడీలో టెంకాయలు వేసి వస్తాను, అందుకే కనిపించి ఉంటాను అన్నారు. మరొకసారి మాస్టర్ గారు, జయరాం నా దగ్గరకు రావాలన్నా పోవాలన్నా నా సంకల్పం ఉండాలి అని చెప్పారు. ఇక్కడికి వస్తే అరుణాచలం వెళ్ళొచ్చినంత అన్నారు. బాబా స్మరణలో ఉంటూనే 24 గంటలు మన సంగతి ఆలోచిస్తారు అయ్యవారు అని వారికి తెలుసు, అన్నీ వారికి తెలుసు. ఇక్కడ ఈయన చెప్తున్నారనమాట, మేడా జయరాం గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. 1981లో ఆయన మాస్టర్ గారిని చూశారట. ఒకసారి సార్ మీరు ఎక్కువగా నా కళ్ళలో కనిపిస్తూ ఉంటారు అన్నట్ట. అంటే ఆ భక్తుల పేరుతో షిరిడీలో టెంకాయలు అవి వేసి వస్తూ ఉంటాను కదా, అందుకే కనిపించుంటాను అని అన్నారట. ఇంకోసారి మాస్టర్ గారు, జయరాం నా దగ్గరికి రావాలన్నా పోవాలన్నా నా సంకల్పం ఉండాలి అని చెప్పారట. ఇలా చాలా కొద్ది మాటలే మాస్టర్ గారు స్థితి మనకి తెలియపరిచేలాగా 1-2 మాటలే చెప్పారనమాట మాస్టర్ గారు. అంటే ఆయన సంకల్పంతో నడుస్తుంది అని చెప్పడానికి చాలా తక్కువ సందర్భాల్లో చాలా తక్కువ మందితోటే చెప్పడం జరిగింది. ఇక్కడికి వస్తే అరుణాచలం వెళ్ళొచ్చినంత అన్నారట. అంటే మాస్టర్ గారి దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్తే మన అరుణాచలం వెళ్ళినంత అనమాట. బాబా స్మరణలో ఉంటూనే 24 గంటలు మన సంగతి ఆలోచిస్తారు. ఆయన బాబా స్మరణలోనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు 24 గంటలు, కానీ మన గురించి కూడా ఆలోచిస్తారు. చూడండి మీరు బాబా చరిత్ర చూస్తే ఆయన మామూలుగా కూర్చునేవాళ్ళు, అందరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అన్నీ చేస్తూ ఉండేవారు ఆయన కదా. మామూలుగానే అందరితో ఉండేవారు, ఉంటూనే భక్తుల్ని రక్షించడాలు, వాళ్ళ కష్టాలు తీర్చడాలు, ఎవరెవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ ఆయన తెలుస్తూ ఉండేవి. ఆయన అక్కడే ఉంటూ మసీదులో అన్నీ చేస్తూ ఉండేవారు ఆయన. చూడండి అలాగే మాస్టర్ గారు కూడా అన్నమాట. అందరి గురించి ఆయన అలా ఆలోచిస్తూనే ఉండేవారు అనమాట, ఏంటి అనేసి, ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు అని. ఒకరోజు ఏ పని చేయకుండా సార్ దగ్గరికి పోతే నేను ఆ రోజు పని చేయలేదనే విషయాన్ని నవ్వుతూనే నాకు గుర్తు చేశారు. ఒకసారి ఈయన ఏం చేశారట, ఏ పని చేయకుండా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారట.
వెళ్తే ఆ రోజు అసలు ఏ పని చేయలేదన్న విషయాన్ని నవ్వుతూనే మాస్టర్ గారు గుర్తు చేశారట. ఒకసారి మిషన్కు డబ్బులు తక్కువ రాగా లక్ష్మి అక్క ఆ విషయం అయ్యవారితో చెప్పింది. తెల్లవారేసరికి 10,000 డొనేషన్ వచ్చింది. ఒకసారి డొనేషన్ లేక తక్కువ వచ్చిందట. వస్తే అదే సాయిబాబా మిషన్కి వస్తే అప్పుడు ఆ విషయం మాస్టర్ గారితో చెప్తే తెల్లవారేసరికి 10,000 వచ్చేయటండి డొనేషన్. ఎప్పుడైనా ఎదుటివాడు తప్పు చేసినప్పుడు సరిదిద్దేవారు. అవతల వాడు ఒప్పుకుంటే సరి, లేకపోతే నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పేవారు. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయేవారు. నేను చెప్పాను కదా, ఎంతవరకు అంతవరకే. ఆయన కరెక్ట్ చేయాలంటే అంతవరకే. మన భావం ఎక్కడ తప్పు ఉందో అక్కడి వరకే సరిచేయడం అంతే. మనం ఏం చేస్తాం, ఏదైనా చిన్న తేడా వస్తే ఎవరిలోనైనా ఆ కోపం పెట్టుకుంటాం, కంటిన్యూ అయిపోతూ ఉంటుంది మనకి. కానీ అట్లా కాదు మహాత్ముల దగ్గర. అది ఎట్లా ఉంటుందంటే మాస్టర్ గారి దగ్గర అంతవరకే, ఎంతవరకు కరెక్ట్ చేయాలో అంతవరకే కరెక్ట్ చేసేవారు. ఆ కోపం ఇంక అట్లాంటి ఫీలింగ్స్ అసలు ఉండేవి కాదు. జస్ట్ ఎంతవరకు కరెక్టో అంతవరకు చేసేవారు. వాళ్ళని చేసేసిన తర్వాత మామూలే అంతే. వాళ్ళ మీద మళ్ళీ ఆ ప్రేమ అంత మామూలుగానే ఉండేదన్నమాట. తర్వాత మర్చిపోయేవారు అసలు అంతే. అట్లా ఉండేది. శ్రీ సాయిబాబానే మాస్టర్ గారి రూపంలో వచ్చి తన చరిత్ర తాను శ్రీ సాయి లీలామృతం పేరుతో రాసుకున్నాడేమో అనిపిస్తుంది. బాబానే అసలు మాస్టర్ గారి రూపంలో వచ్చి సాయి లీలామృతం ఆయన చరిత్రనే ఆయన సాయి లీలామృతం పేరుతో రాసుకున్నారేమో, ఆయన చరిత్ర ఆయన రాసుకున్నారేమో బాబానే మాస్టర్ గారి రూపంలో వచ్చి అని అనిపిస్తుంది అంటున్నారు. వారిది రాజముద్ర. వారికి చెప్పుకుని ఏ అవధూత దగ్గరికి వెళ్ళినా వారి ఆశీస్సులు అమోఘంగా లభిస్తాయి. మాస్టర్ గారికి చెప్పుకుని అసలు ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా సరే, అవధూతుల దగ్గరికి వెళ్ళినా సరే చాలా బాగా అమోఘంగా వారి ఆశీస్సులు లభిస్తాయి అన్నమాట. ఇది మనం చెప్పుకున్నాం అక్కడ. ఒకసారి ఒక ఆయన వెళ్తే, ఒక ముస్లిం మహనీయుడి దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటారు చెప్పుకొని రావాలి అని చెప్తారు. అంటే మాస్టర్ గారు చెప్పుకొని రావాలని ఆయన చెప్తారు. అది పిల్లల విషయంలో ధర్మం ప్రకారం మనం జాగ్రత్తగా పెంచాలి. వారి జాతకం ప్రకారం వాడికి జరుగుతుంది అన్నారు. పిల్లల్ని చెప్పారు. ఏం చెప్పారంటే పిల్లల విషయంలో ధర్మం ప్రకారం మనం జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళని పెంచడం మన బాధ్యత. చక్కగా చేసి మనం జాగ్రత్తగా పెంచాలి. తర్వాత వాడికి ఎట్లా అయితేనో అట్లా జరుగుతుంది. అది అయ్యవారి దగ్గరకు పారాయణ చేసిపోతే ఆశీస్సులు బాగా ఉండేవి. ఒకవైపు మనతో కలిసిపోయినట్లే ఉంటారు, మరోవైపు పారాయణ చేయడం ముఖ్యం అని గుర్తు చేస్తారు. మా ఇంటి నుండి ఒకసారి భోజనం పంపిస్తే తీసుకున్నారు. మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. వారికి కులాల పట్టింపే లేదు. ఎవరైనా సరే అండి, ఏ కులమైనా ఏ మతమైనా సరే మాస్టర్ గారు చక్కగా వాళ్ళతో కలిసి భోజనం చేసేవారు. ఎవరింటికి రమ్మన్నా సరే ఆయన వెళ్ళేవారు. ఒంగోలులో రహమతుల్లా పఠాన్ సాహెబ్ మొన్నగ ముస్లింల ఇళ్లలో కూడా సత్సంగం చేసేవారు. ఖురాన్ విషయంలో అమోఘంగా చెప్పేవారు మాస్టర్ గారు. ఖురాన్ కూడా చెప్పేవారట వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నప్పుడు. విద్యానగర్లో సాధన గురించి బాగా చెప్పారట కదా సార్, ఇప్పుడు చెప్పడం లేదే అంటే అప్పటి పరిస్థితి వేరు. వారు విద్యార్థులు, ఎక్కువగా కోరికలు లేకుండా వచ్చేవారు. ఆ సాధన వేరు. ఇక్కడ అందరూ గృహస్థులు, ఇక్కడ సమస్యలతో వస్తారు. ఇక్కడ సాధన పారాయణ చేయడమే అన్నారు. ఇక్కడ చెప్పారట విద్యానగర్లో సాధన గురించి బాగా చెప్పారట కదా సార్ అని అడిగారట. ఇప్పుడు చెప్పట్లేదేంటి అన్నారట. అంటే అప్పుడు మాస్టర్ గారు చెప్పారట అప్పటి పరిస్థితి వేరు, అక్కడ విద్యార్థులు ఎక్కువగా కోరికలు లేకుండా వచ్చేవారు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం కోరికలు ఉండవు కదండి. వాళ్ళకి మంచి సాధన చేయగలే ఇది ఉంటుంది, వాళ్ళకి ఆ టైం ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, యంగ్గా ఉండడం వల్ల ఆ ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళకి కోరికలు అవి ఉండవు కదా వాళ్ళకి ఆ టైంలో. అందుకని కోరికలు లేకుండా వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి సాధన ఎట్లా చేయాలి ఏంటి అవన్నీ చెప్పేవాడిని. ఆ సాధన వేరు, వాళ్ళకి ఇచ్చే సాధన స్టూడెంట్స్కి వాళ్ళకు ఉండేది వేరు సాధన. ఇక్కడ అందరూ గృహస్థులు. తర్వాత మాస్టర్ గారు అంటున్నారు ఒంగోలు వచ్చిన తర్వాత అందరూ గృహస్థులు ఉండేవారు, అంటే మనలాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ సమస్యలతో వస్తారు, మనకి ఎప్పుడు సమస్యలే కదండి, అట్లా వస్తారు. ఇక్కడ సాధన పారాయణ చేయడమే అన్నారు. ఇక్కడ సాధన ఏంటంటే పారాయణ చేయడం అని చెప్పారు. గృహస్థులకి పారాయణ చేయడం సాధన అని చెప్పారనమాట. శ్రీ ఆర్ వాసుదేవరావు, రిటైర్డ్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రెసిడెంట్, సాయిబాబా మిషన్, ఒంగోలు. మా ఇంట్లో చిన్నప్పటి నుండి షిరిడి సాయినాథుని పూజిస్తున్నాం. మాస్టర్జీ చక్కగా విశదంగా శ్రీ సాయినాథుడు పూర్ణ దత్తావతారమని పదే పదే చెప్పారు, గ్రంథాల్లో రాశారు.
బాబా తత్వాన్ని గురించి కూలంకషంగా మాస్టర్జీ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. వీరి ఒంగోలు వచ్చినప్పుడు ప్రతి వీధిలోని ఇళ్లకు వెళ్ళి సత్సంగాలు చేసేవారు. చూడండి వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు. మాస్టర్ గారు స్వయంగా వారి ఇళ్ళకి వెళ్ళి సత్సంగాలు చేసేవారు. మాస్టర్ గారు సంతపేటలో ఉండగా మేము కొందరం రోజు సాయంకాలం వెళ్ళి సత్సంగంలో పాల్గొనేవారు. ఒక్కరోజు రాత్రి 12 గంటలు అయ్యింది. ఆకలి దప్పిక గుర్తుకు వచ్చేవి కావు. ఒక్కో రోజు రాత్రి 12 గంటలు అయ్యేది. మాస్టర్ గారితో కూర్చుంటే అట్లా రాత్రి 12 కూడా అయిపోయేది అనమాట. ఆకలి దప్పిక గుర్తుకొచ్చేవి కాదు. చిదానందంగా ఉండేవారు. వారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో దుఃఖంతో బాధలతో వచ్చిన వారు వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్ళేవారు. ఇది అసలు అప్పుడు వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు కూడా అదే అనుభవం అండి అందరికీ. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇదే అనుభవం. ఎంత దుఃఖంతో వెళ్ళినా సరే, ఎంత బాధలతో అక్కడికి వెళ్ళినా సరే మాస్టర్ గారి దగ్గరికి ఇంక వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వస్తాం. అది అందరికీ అనుభవం. అది నాకు కూడా. మొత్తం ఎవరినైనా అడగండి, వెళ్ళడం మనం ఎట్లా వెళ్ళినా సరే, బాధలతో వెళ్ళినా దుఃఖంతో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా వచ్చేటప్పుడు ఏమిటో తెలియని ఆనందంతో వస్తాం. అట్లా ఉంటుంది ఆయన ప్రేమ. ఇప్పుడు కూడా చూడొచ్చు అది మనం మాస్టర్ గారి దగ్గర. నోటోరియస్ దుర్మార్గులు ఎంతోమంది మాస్టర్ గారి వద్దకు వచ్చాక మంచిగా మారిన వారెందరో ఉన్నారు. వారి పూర్వకర్మలన్నీ పటాపంచలయ్యాయి. చాలామంది దుర్మార్గులు ఎంతోమంది మాస్టర్ గారి వద్దకు వచ్చాక వాళ్ళు మంచిగా మారిన వాళ్ళు ఉన్నారట. చూడండి, ఎట్లాంటి వాళ్ళనైనా సరే ఆయన ఆదరించారనమాట. మాస్టర్ గారు ప్రేమించారు, వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చారు ఆయన. వారి పూర్వకర్మలన్నీ పటాపంచలయ్యాయి. వాళ్ళ కర్మలన్నీ పటాపంచలు అయిపోయాయి మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి. ఆయన దర్శనంతో, ఆయన సాంగత్యంతో. ఉద్యోగం లేకున్నా, డబ్బు రాబడి లేకున్నా వారి కొరకే వారు ఏ ఒక్కరిని ₹1 అడిగినట్టుగా నేను చూడలేదు. మాస్టర్ గారు ఉద్యోగం లేకుండా ఉన్నా సరే, డబ్బు అలాంటివి లేకున్నా సరే, ఆయన కోసం ఆయన ఎవరిని అసలు డబ్బు అడగడం అనేది, ₹1 అడగడం అనేది నేను ఎప్పుడు చూడలేదంటున్నారు. నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ ఒకసారి షిరిడీ వెళ్ళి రాగానే అతడి కలలో సాయి కనిపించి, ఒంగోలులో భరద్వాజ ఉన్నారు, అతనికి ₹100 ఇవ్వు అని చెప్పారు. చూడండి, ఈయన స్నేహితుడు ఒక ఆయన షిరిడీ వెళ్ళాట. ఆయన వెళ్తే బాబా చెప్పారట కల్లో కనిపించి, అక్కడ భరద్వాజ అన్న ఆయన ఒంగోలులో ఉన్నారు, ఆయనకు ₹100 వెళ్ళి అని చెప్పారట. అతడు నా దగ్గరికి వచ్చి మాస్టర్ గారిని గురించి అడిగి తెలుసుకుని ₹100 దక్షిణ సమర్పించి వెళ్ళాడు. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఇలా భరద్వాజ అన్న ఆయన ఉన్నారట కదండి అని చెప్పి ఈయన అడిగి అప్పుడు ₹100 దక్షిణ సమర్పించి వెళ్ళారట ఆయన. చూడండి, బాబా చెప్పారు మాస్టర్ గారికి దక్షిణ సమర్పించుకోమని. మాస్టర్జీ దక్షిణ ఎందుకు తీసుకుంటారు అనేది అప్పుడు తెలిసింది. గీతలో చెప్పినట్లు అనన్య చింతనలో ఉంటూ, బాబా చింతనలో ఉంటూ, అందరిలో బాబాను దర్శిస్తూ సత్వగుణుడిగా ప్రేమతత్వంతో నడిచారు. పిల్లల్లో దేశభక్తి బాగా నాటాలి, అప్పుడే ముందు మన సంస్కృతి చక్కగా నిలబడగలదు అని పదే చెప్పేవారు. పిల్లల గురించి కూడా చెప్పేవారన్నమాట. బాబా చింతనలో ఉంటూ, అందరిలోనూ బాబాను చూసుకుంటూ, సత్వగుణంతో ప్రేమతో మాస్టర్ గారు నడిచారు. పిల్లల్లో దేశభక్తి బాగా నాటాలి, అప్పుడే ముందు మన సంస్కృతి అనేది చక్కగా నిలబడగలదు అని చెప్పేవారట. బాబా తత్వాన్ని గురించి, వారి లీలల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సత్సంగాల్లో, సాయితత్వ ప్రచారంలో ఎలా చెప్పాలి అని ప్రత్యేకంగా వారింట్లో క్లాసులు నిర్వహించి చెప్పేవారు. రెగ్యులర్గా అంతా 10 మంది వరకు వెళ్ళేవారము. నేను వృత్తిరీత్యా ఇన్స్పెక్షన్ చేయుటకు వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి వారం రోజులు ఉండాల్సి వచ్చేది. అప్పుడు సాయంకాలం వేళ క్రిస్టియన్ కాలనీలకు కూడా వెళ్ళి సాయి సత్సంగాలు చేశాను. చూడండి, క్రిస్టియన్ కాలనీలకు కూడా వెళ్ళి బాబా సత్సంగాలు ఆయన చేయించారు మాస్టర్ గారు అంతలాగా ఆయన చేత. క్యాంపు నుండి రాగానే మాస్టర్ గారు ఎలా చెప్పావు అని అడిగేవారు. నేను చెప్పింది విని పొరపాట్లుంటే సరిదిద్దేవారు. తర్వాత మాస్టర్ గారు ఎలా చెప్పావు సత్సంగం అని అడిగేవారట. ఈయన చెప్పేవారట, ఎట్లా చెప్పాను ఈ పాయింట్స్ అని చెప్తే ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక ఆయన సరిదిద్దుతూ ఉండేవారట మాస్టర్ గారు. ఏదైనా గుర్తుపెట్టుకోవాలండి, సత్సంగంలో ఏది మనం మాట్లాడినా సరే అది దానికి బాధ్యులం మనమే.
అది గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే కొన్ని పొరపాట్లు కూడా వస్తాయి. మనమేమీ అంత అర్థం చేసేసుకొని మాస్టర్ గారు లాగా చెప్పేటంత ఇది కాదు కదా మనది. మనం ఏదో చదువుకుని 4 మొక్కలు వాటిని కాస్త చెప్పుకుంటున్నాం అంతే. అందువల్ల పొరపాట్లు కూడా ఉంటాయి. అందుకని అట్లాంటి పొరపాట్లు కూడా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ పొరపాట్లు ఏమైనా ఉంటే ఇట్లా చెప్పేవాళ్ళవే. అది నేనైనా ఎవరైనా. బంగారాన్ని పుటంలో పెట్టినట్లు మనిషిని పూర్తిగా సంస్కరించాలని ప్రయత్నించేవారు, తప్పించేవారు. బాబా నా గురువు సార్ అంటే ఆనందించేవారు. మాకు 2 కళ్ళు, ఒకటి సాయినాథుడు, 2 మాస్టర్ గారు. ఒకసారి జిల్లెలమూడి అమ్మ వద్దకు వెళ్ళి మా అమ్మాయి శుభరేఖ ఇవ్వగా దానిపై బాబా ఫోటో చూడగానే, నాయన భరద్వాజ బాగున్నాడురా, నా ఆశీస్సులు చెప్పరా అని, ఇదిగో ఈ ప్రసాదం తీసుకెళ్ళి భరద్వాజకి ఇవ్వరా అని చేతికిస్తుండగా నాకు ఆనంద బాష్పాలు రాలాయి. ఒకసారి జిల్లెలమూడి అమ్మ వద్దకు వెళ్ళి వీరి అమ్మాయి పెళ్లి శుభలేఖ ఇచ్చారట. ఎవరు? ఈయన వాసుదేవరావు గారు అని అన్నారు కదా, ఈయన వేధిస్తే దానిపై బాబా ఫోటో చూడగానే జిల్లెలమూడి అమ్మగారు అన్నారట, నాయన భరద్వాజ బాగున్నారా అని అడిగారట. నా ఆశీస్సులు చెప్పు అని చెప్పి, ఇదిగో ఈ ప్రసాదం తీసుకెళ్ళి భరద్వాజకి ఇవ్వని చెప్పారట. అని చేతికి ఇస్తుంటే ఈయనకి ఆనంద భాష్యాలు రాలేట. ఇంకోసారి నేను మాస్టర్ గారు కలిసి రామ్ చరణ్ గారి వద్దకు వెళ్ళగా వారు మాస్టర్ గారిని చూస్తూ సాయినాథుడు వస్తున్నాడు అన్నారు. చూడండి, రామ్ చరణ్ గారని ఒక ఆయన ఉన్నారట. ఈయన రామభక్తుట. ఈయన అక్కడికి మాస్టర్ గారు వెళ్తుంటే మాస్టర్ గారిని చూసి సాయినాథుడు వస్తున్నాడు అన్నారట ఆయన. సాయి మందిరానికి భగవాన్ రమణుల భక్తురాలు గుడిపాటి వెంకటాచలం కుమార్తె గొప్ప సాధకురాలు సౌరిస్ గారు వచ్చారు. సాయి మందిరానికి భగవాన్ రమణుల భక్తురాలు ఆవిడ సౌరిస్ అనే ఆవిడ వచ్చారట. ఆవిడ చలం గారి కుమార్తె అనమాట ఈవిడ సౌరిస్. మేము ఆ వీడియో కూడా చూసామండి. ఆవిడ వచ్చినప్పుడు మాస్టర్ గారు అది మాట్లాడడం, అది వీడియో కూడా చూసాం. తరువాత మందిరం నుండి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చుని ఇక్కడ నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. మాస్టర్జీ గురించి తెలుసుకునే కొద్దీ బాబా గురించి సంపూర్ణంగా అర్థమవుతూ వస్తుంది. 24 క్యారెట్ల బంగారంలా ప్రకాశించారు మాస్టర్జీ. నాటికి నేటికి ఏనాటికి చిరంజీవులే అంటారు ఆర్ వాసుదేవరావు గారు. అది ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు మనం 18వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. ఇదే ఆఖరి అధ్యాయం. దీనిలో మహాత్ముల ముద్దు పెట్టాడు. అధ్యాయం 18 మహాత్ముల ప్రశంసలు. మాస్టర్ గారిని ఎట్లా మహాత్ములందరూ ప్రశంసించారు అనేదాన్ని. తమకున్న అపార జ్ఞాన సంపదకు, మేధస్సుకు ఐఏఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతలతో ప్రశంసా పత్రాలను పొందాలనే తాపత్రయం, ఆరాటం భరద్వాజ గారిలో కనిపించదు. మాస్టర్ గారు చూడండి, అసలు మాస్టర్ గారికి ఉన్న అపార జ్ఞాన సంపద, మేధస్సు, ఆయనకి ఐఏఎస్ కూడా వచ్చింది కదా ఆఫీసర్గా, పేరు ప్రఖ్యాతలతో ప్రశంసా పత్రాలు పొందాలి అనే తాపత్రయం, ఆరాటం ఆయనలో ఏ కోసానా కూడా కనిపించదు మాస్టర్ గారిలో. మహాత్ముల పాదధూళితో పునీతమై సాటివారిని అలా చేయడంలోనే వారి జీవితాన్ని గడిపిన భరద్వాజ గారిని మహాత్ములు, అవధూతలు, సిద్ధపురుషులు నిండుగా మెండుగా ఆశీర్వదించి తమందరి వారసుడిగా ఎలా గుర్తించారో, గుర్తించి హక్కును చేర్చుకున్నారో, చేర్చుకుని దీవించారో, దీవించి మన మధ్యకు పంపారో చూద్దాం. అందరు మహనీయులు, మహాత్ములు అందరూ మాస్టర్ గారిని, అవధూతలు, మహాత్ములు, సిద్ధపురుషులు అందరూ మాస్టర్ గారిని ఆశీర్వదించి వారి వారసుడిగా, మహాత్ముల ముద్దు బిడ్డడుగా ఆయన్ని ఎట్లా గుర్తించి హక్కును చేర్చుకుని ఆయన దీవించారు. దీవించమళ్ళీ మనందరి మధ్యకి ఆయన్ని పంపారనమాట. భరద్వాజ గారిని లాయర్ సిహెచ్ వెంకటకృష్ణ గారికి పరిచయం చేస్తూ, జిల్లెలమూడమ్మ శ్రీ అనసూయాదేవి, ఇతని పేరు భరద్వాజ, బాగా చదువుకున్నవాడు, చాలా మంచివాడు, నువ్వు ఇతనితో స్నేహం చేయరాదట్రా అన్నారు. అప్పుడు భరద్వాజ వయసు 28 సంవత్సరాలు. చూడండి ఇక్కడ భరద్వాజ గారిని లాయర్ సిహెచ్ కృష్ణ గారికి, మాస్టర్ గారిని ఒక ఆయన లాయర్ ఉన్నారట వెంకటకృష్ణ గారు, ఆయనకి పరిచయం చేస్తూ జిల్లెలమూడి అమ్మగారు అన్నారట,
ఇతని పేరు భరద్వాజ, బాగా చదువుకున్నాడు, చాలా మంచివాడు, నువ్వు ఇతనితో స్నేహం చెయ్యి అని చెప్పారట. అప్పుడు మాస్టర్ గారి వయసు 28 సంవత్సరాలట. యంగ్ మాస్టర్ గారు. అందరూ చెప్పేవాళ్ళు, ఈయనతో స్నేహం చేయండి, ఈయనతో ఉండండి, ఈయనతో మాట్లాడండి అని చెప్పేవారట జిల్లెలమూడి అమ్మగారు. చిన్న కలకటేరు బాబు బాగున్నారా, ఆయనకేమయ్యా మహారాజ్ అని రామభక్తులు రంగన్న బాబు గారు అంటే, నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే అని శ్రీ పాకలపాటి గురువుగారు అన్నారు. మాస్టర్ గారి గురించి ఈయన రంగన్న బాబు గారు రామభక్తుడు, ఆయనకి నిత్యం శ్రీరాముని సాక్షాత్కారం ఉండేదన్నమాట. ఆయన అన్నారట, చిన్న కలకటేరు బాబు బాగున్నారా, ఆయనకేమయ్యా మహారాజ్ అన్నారట. అలాగే పాకలపాటి గురువుగారేమో నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే అని చెప్పారు. తణుకు సమీపంలోని సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్రబాబు గారు ఇప్పుడున్న కాలానికి ఎదురెదుతున్నారు, ఆయన ఆచార్య పదవికి అర్హులు అన్నారు. అంటే ఇప్పుడున్న కాలం అసలు అట్లాంటి కాలం అండి, ఇలాంటి కాలానికి ఆయన ఎదురెదుతున్నారు. అంతే కదండి, అంతా అసలు మాస్టర్ గారు చెప్పిన దానికి అంతటికీ ఈ కాలం అంతా ఆపోజిట్గా నడుస్తుంది. ఇట్లాంటి కాలానికి ఆయన ఎదురెదుతున్నారు. ఆయన మనందరినీ సన్మార్గంలో పెట్టడం కోసం ఆచార్య పదవికి అర్హులు అన్నారు. ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడు అంటూ ఆతురతతో అడిగేవారు. సాధారణంగా ఎవరిని పట్టించుకొని ప్రాపంచిక అవధులు దాటిన అవధూత శ్రీ చీరాల స్వామి గారు మాస్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఎప్పుడొస్తారు ఎర్రస్వామి ఎప్పుడొస్తారు అనేసి. అసలు ఆయన అవధూతలందరికీ ఈ ప్రాపంచిక అవధులు ఉండవు వాళ్ళకి, వీటి మనలాగా వాళ్ళు ఆలోచించడం అట్లా ఉండదు. కానీ మాస్టర్ గారి గురించి మాత్రం ఆయన ఎప్పుడు తప్పిస్తూ ఉండేవారు. శ్రీయుత రాధాకృష్ణ గారింటికి సాధు రూపంలో వచ్చిన శ్రీ సాయి శ్రీమతి సుభద్ర గారితో మాస్టర్ గారిని గురించి వాడు నా కొడుకుతో సమానమని చెప్పారు. బాబా సాధు రూపంలో ఒకళ్ళ ఇంటికి వచ్చి మాస్టర్ గారి గురించి నా కొడుకుతో సమానం అని చెప్పారట. మాస్టర్ గారు పూణేలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష శిష్యులకు శ్రీ గుళవళి మహారాజ్ గారిని దర్శించినప్పుడు వారు ఆవో సాయిబాబా కా బేటా అంటూ ఆశీర్వదించారు. ఆయన శ్రీ గుళవళి మహారాజ్ గారి దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు దర్శించినప్పుడు ఆవో సాయిబాబా కా బేటా అని చెప్పి ఆయన పిలిచి ఆశీర్వదించారనమాట. శ్రీ రాకాడి బాబా నీవెక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలు ఉంటాయి. మనం రాకాడి బాబా చరిత్రలో చదువుకున్నాం. నీవెక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుల వారి పాదాలు ఉంటాయి అన్నారు మాస్టర్ గారితో ఆయన రాకాడి బాబా గారు. నీకు మా దర్శనమైన పూర్ణానందునితో పరిచయమైన సాయి ఆదేశానుసారమే జరిగింది అని మాస్టర్ గారిని ఆశీర్వదిస్తారు. శ్రీ సాయిని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నింపుకున్న సాయి భక్తుడివి. మీ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు, అది విధిగా సఫలమవ్వాల్సిందే అని శ్రీ పూర్ణానంద స్వామి గారు మాస్టర్ గారికి రాసిన ఉత్తరంలో పేర్కొంటారు. ఆయన అన్నట్టు పూర్ణానంద స్వామి మాస్టర్ గారి గురించి, శ్రీ సాయిని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నింపుకున్న సాయి భక్తుడివి నీవు. నీ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు, అది విధిగా సఫలం అవ్వాల్సిందే అని అన్నారట ఆయన. ప్రజల్లో ధర్మం నెలకొల్పాలి, ప్రస్తుతం నీవు నేను చేస్తున్న పని అదే అంటారు శ్రీ అఖండానంద సరస్వతి స్వామి. మనం ఇది ఆనందమయమ్మ చరిత్రలో కూడా చదువుకున్నాం. బాబు రాక చాలా గొప్ప విషయం అని చెవటం అమ్మగారు మాస్టర్ గారి పాదాలు తాకారట. మాస్టర్ గారు వస్తుంటే ఆవిడ సాష్టాంగ నమస్కారం చేశారు చెవటం అమ్మగారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆయన గొప్పవాడయ్యా అన్నారట. శ్రీ నాగమునీంద్ర స్వామి ఆయన చల్లని కొండ అంటూ ఆయన చుట్టూ దొంగలు చేరారు అంటారు. తమను దర్శించి వచ్చిన మాస్టర్ గారి భక్త బృందముతో మనం కూడా అందులో ఉన్నామండి. కల్లూరు అవధూత శ్రీ రామిరెడ్డి తాత ఆయన చాలా గొప్పోడయ్యా, జ్ఞానం తెలిసినోడు అంటారు. ఒకసారి తాతగారు ఒంగోలులో మాస్టర్ గారింటికి రాగా భక్తులు ఇది ఎవరి ఇల్లు స్వామి అని అడిగితే దత్తుడు ఇల్లు అని మాస్టర్ గారి ఫోటోను చూపగా దత్తాత్రేయులు అని అన్నారు. చూడండి అసలు ఇక్కడ కల్లూరి అవధూత రామిరెడ్డి తాతగారు మాస్టర్ గారి పటాన్ని చూపి ఈయన దత్తాత్రేయుడు అని చెప్పారట. ఎవరింటా బస చేయడానికి రావడానికి అంగీకరించని 100 సంవత్సరాలు జీవించిన మాయి అమ్మ సేలం మాస్టర్ గారింటికి ఒంగోలు ఎంతేచి ఆశీస్సులు అందించారు. వచ్చారు ఆవిడ మాస్టర్ గారింటికి, అసలు ఎక్కడికి రారు ఆవిడ, అంగీకరించరు అట్లాంటి ఆవిడ మాయి అమ్మ. 100 సంవత్సరాలు ఉన్నారు ఆవిడ.
అవధూత శ్రీ వేణుగోపాల స్వామి కాళహస్తి భగవాన్ సమాన్ హై భరద్వాజ అనగా శ్రీ మాలిక్ బాబా డోన్ మాస్టర్ గారి ఫోటో చూసి ఓ ఆఖో మే దేఖో బాబా హై సాయి బాబా హై అన్నారు. ఆయన అమాయకుడు, బాబాను గురించి కరెక్ట్గా చెబుతాడు. బాబా గురించి చెప్పేవారిలోనే బాబాను చూడకుంటే ఇంకెవరిలో చూస్తాము అంటారు. షిరిడీలో 40 సంవత్సరాలుగా సాయిని సేవించి తరించిన శ్రీ శివనేశన్ స్వామి. అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన మాస్టర్ గారి భక్తులతో పెద్దాయన గ్రంథం వస్తుంది, గొప్ప గ్రంథం వస్తుంది అని ఆశీస్సులు అందించారు. నాను మహారాజ్ శ్రీ ఇండోర్ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష శిష్యులు శ్రీ మీనన్ గారు దర్శించుకున్నప్పుడు భరద్వాజ ఈజ్ భరద్వాజ అన్నారు. సిద్ధపురుషులు శ్రీ రామ్ సూరత్ కుమార్ గారు అరుణాచలం నెల్లూరు నుండి వెళ్ళిన భక్తులు మాస్టర్ గారి విషయం ప్రస్తావించగానే హో భరద్వాజ ఆఫ్ ఒంగోల్ అని అన్నారు. శ్రీ మాస్టర్ గారు భక్తులను విశేషంగా ఆయన విశేషంగా ఆదరించేవారు. శ్రీ రామ్ సూరత్ కుమార్ గారు దత్త సాక్షాత్కారం పొందిన చందోలు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ గురు చరిత్ర వ్రాసిన మీకు ఆశీస్సులు అందించగలవారు ఎవరు అన్నారు. మీ గురు చరిత్రను రాసిన మీకే ఆశీస్సులు అందించగల వాళ్ళు ఎవరు అన్నారట రాఘవనారాయణ శాస్త్రి గారు. రామ సాక్షాత్కారం పొందిన శ్రీ రామ్ చరణ్ గారు మాస్టర్ గారిని గొప్ప ఆధ్యాత్మికవేత్త అని ప్రశంసించారు. అందుకే మాస్టారు మహాత్ముల ముద్దు పెట్టాడు. అందుకని ఎంతోమంది మహనీయులు ఆయన్ని ప్రశంసించారనమాట మాస్టర్ గారిని. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు, సాయినాథుల వారే ఆయన అని చెప్పి ఈ లోకానికి తెలియపరిచారు. మాస్టర్ గారి స్థితి ఏంటన్నది మనం చదువుకుంటే మనకి అర్థమవుతుంది. అది దీంతో మనకి ఈ గ్రంథం పూర్తయిందండి. ఇందులో మాస్టర్ గారి జీవిత ఘట్టాలను ఏ సంవత్సరంలో మాస్టర్ గారు ఎప్పుడు జననం, ఎప్పుడు వారి అమ్మగారు ఎప్పుడు శరీరాన్ని వదిలేశారు, మాస్టర్ గారు ఇంటర్మీడియట్ ఎప్పుడు, డిగ్రీ ఎప్పుడు, ఇలాంటి సంవత్సరాలు రాస్తూ ఇక్కడ మనకి పొందుపరిచారు అనమాట అండి. ఇది ఒక్కసారి చదువుకుంటే బాగుంటుంది. ఎవరికి వాళ్ళు కాస్త ఒకసారి చూసి చదువుకోండి. అది ఇక్కడితో ఈ గ్రంథం మనకి పూర్తయింది. మనం మళ్ళీ రేపు సత్సంగంలో ఏదైనా చక్కటి మరి ఒక గ్రంథంతో మనం మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.